ముందుగా వెజ్ రోల్స్కి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1 లీటర్ వాటర్ పోసుకొని 400 గ్రాముల బంగాళదుంపని మెత్తగా ఉడికించుకుందాం. బంగాళదుంపలు మెత్తగా ఉడికాయండి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకుందాం. ఇప్పుడు బౌల్ తీసుకొని ఒక 300 గ్రామ్స్ గోధుమ పిండి, ఒక అర టీ స్పూన్ ఉప్పు, సారీ అండి 1/2 టేబుల్ స్పూన్ వేసాను, నేను పొరపాట్లో మీకు టీ స్పూన్ అని చెప్పాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్. ఇప్పుడు నీళ్లు వేయకుండా ఒకసారి పిండినంతా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. పిండిని ఇలా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తడిగుడ్డ కానీ లేదంటే మూత కానీ పెట్టి ఒక 20 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. 20 నిమిషాలు అయిపోయిందండి. పిండి అయితే చక్కగా నానిపోయింది, చూశారు కదా. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు, వీటిని మెత్తగా స్మాష్ చేసుకుందాం. బంగాళదుంపని ఇలా స్మాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, టీ స్పూన్ కారం, టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ సాల్ట్, ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇందులో వాటర్ అవసరం లేదండి, ఎందుకంటే బంగాళదుంపలు ఉన్న చెమ్మే సరిపోతుంది మనకు. ఇదంతా బాగా ముద్ద అయ్యేలాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని చూసారు కదండి, స్టఫింగ్ మొత్తం ఇలాగ చేసాం కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పొడి పిండి జల్లుకొని కొద్దిగా మైదా పిండిలో కొద్దిగా వాటర్ వేసి మన క్రీమ్ లాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ చివరి అంచు కొద్దిగా పల్చగా నొక్కోవాలి మనం, ఎందుకంటే ప్యాక్ చేస్తాం కాబట్టి మనకు అది అతుకు అన్నది కనపడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక స్టఫింగ్ రోల్ని పెట్టుకొని దానికి సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ రేకుని అన్నీ ఇలా రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. మనకు ఆయిల్ హీటు మరీ ఎక్కువ ఉండకూడదు, మీడియంగా ఉండాలి. స్టవ్ను కూడా రెసిపీ అయిపోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే మనకు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్లో వదులుకుందాం.
అన్నీ ఇలా వదులుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు కదల్చకుండా వదిలేద్దాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, మన రోల్స్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం.